భారతదేశం తన రక్షణ వ్యవస్థను పటిష్టం చేసుకోవడంలో మరో అద్భుతమైన అడుగు వేయడానికి సిద్ధంగా ఉంది. సో ప్రస్తుతం మన దేశ రక్షణ రంగంలో అగ్ని-6 మిసైల్ గురించి ఒక కీలకమైన సమాచారం అయితే బయటకు వచ్చింది. సో ఈ మిసైల్ గురించి వస్తున్న వార్తలు వింటుంటే భారతదేశం యొక్క పవర్ ప్రపంచ దేశాల ముందు ఎంత పెరగబోతుందో మనకి స్పష్టంగా అర్థమవుతుంది. సో దీనికి సంబంధించి DRDO చైర్మన్ డాక్టర్ సమీర్ వి కామత్ గారు ఒక చాలా ముఖ్యమైన విషయాలను అయితే వెల్లడించారు. సో అగ్ని-6 అనేది కేవలం ఒక ఆయుధం మాత్రమే కాదు, ఇది మన దేశం యొక్క భవిష్యత్ రక్షణకు ఒక గొప్ప భరోసా లాంటిది. DRDO చైర్మన్ డాక్టర్ సమీర్ వి కామత్ గారు మాట్లాడుతూ అగ్ని-6 మిసైల్ తయారీకి కావాల్సిన పూర్తి టెక్నాలజీ మా దగ్గర సిద్ధంగా ఉందని చెప్పి స్పష్టం చేశారు. అయితే ఈ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్ళడం అనేది పూర్తిగా మన ప్రభుత్వం అంటే మన కేంద్రం తీసుకునే నిర్ణయం మీదే ఆధారపడి ఉంటుంది. సో DRDO సంస్థ సాంకేతికంగా ఎంతో ఎత్తుకు ఎదిగిందని, ప్రభుత్వం ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తే అప్పుడు ఈ అగ్ని-6 మిసైల్ పనులు వేగంగా పూర్తి చేయడానికి శాస్త్రవేత్తల టీం సిద్ధంగా ఉందని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. సో ప్రభుత్వం నుండి అనుమతి రాగానే ఈ ప్రాజెక్టు చాలా వేగంగా పట్టలెక్కబోతోంది. ఈ అగ్ని-6 మిసైల్లో ఉన్న పవర్ కానీ మరియు దాని రేంజ్ కానీ చూస్తే ఎవరైనా సరే షాక్ అవ్వాల్సిందే. సో అగ్ని-6 రేంజ్ సుమారు 10,000 కిలోమీటర్ల నుండి 12,000 కిలోమీటర్ల వరకు ఉంటుంది. సో ఒకవేళ ఇందులో తక్కువ బరువు ఉన్న పేలోడ్ ఉపయోగిస్తే ఇది ఏకంగా 14,000 నుండి 16,000 కిలోమీటర్ల దూరం వరకు వెళ్ళి శత్రువుని అయితే దెబ్బకొట్టగలదు. అంటే మన దేశంలో ఉండి ప్రపంచంలో ఏ మూల ఉన్న టార్గెట్నైనా కూడా మనం చాలా ఈజీగా హిట్ చేయొచ్చు అనమాట. సో దీనివల్ల భారతదేశం అనేది ప్రపంచంలోని టాప్ దేశాల జాబితాలో నిలుస్తుంది. ఈ మిసైల్లో ఉన్న మరో అదిరిపోయే ఫీచర్ ఏంటంటే దీని యొక్క స్పీడ్. సో అగ్ని-6 మిసైల్ గంటకు 30,000 కిలోమీటర్ల కంటే ఎక్కువ స్పీడ్తో ప్రయాణించగలదు. సో ఇంత విపరీతమైన స్పీడ్తో వచ్చే మిసైల్ని అడ్డుకోవడం అనేది ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న ఏ డిఫెన్స్ అంటే ఏ రక్షణ వ్యవస్థకైనా దాదాపు అసాధ్యమైన పని. సో శత్రు దేశాల రాడార్లు దీన్ని కనిపెట్టే లోపే ఇది తన పనిని ముగించుకుని వెళ్ళిపోతుంది అనమాట. సో దీనివల్ల మన దేశానికి వ్యతిరేకంగా ఉండేవాళ్ళు 100 సార్లు ఆలోచించుకోవాల్సి వస్తుంది. సో ఇంకా టెక్నాలజీ పరంగా చూస్తే అగ్ని-6లో MIR అని ఒక కొత్త టెక్నాలజీని అయితే వాడుతున్నారు. సో దీనివల్ల ఒక మిసైల్ ద్వారా ఒకే సమయంలో 10 నుండి 11 వేరువేరు టార్గెట్స్ని అయితే నాశనం చేసే అవకాశం ఉంటుంది. అంటే ఒకేసారి శత్రువుకి సంబంధించిన చాలా ప్రాంతాలను మనం టార్గెట్ చేయొచ్చు. ఇది సుమారు 3,000 కిలోల వరకు వెపన్స్ని అయితే మోసుకెళ్ళ కెపాసిటీ కలిగి ఉంటుంది. సో ఇది మన దేశం యొక్క డిఫెన్స్ పవర్ని ఆకాశానికి తీసుకెళ్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. సో అగ్ని-6 మిసైల్ యొక్క డిజైన్ పనులు 2025 నాటికే పూర్తయ్యాయని చెప్పేసి DRDO వర్గాలు చెప్తున్నాయి. సో ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోటోటైప్ తయారీ పనులు అయితే కూడా జరుగుతున్నాయి. సో ఈ మిసైల్ తయారీలో చాలా లేటెస్ట్ అంటే నూతన పద్ధతులను అయితే వాడుతున్నారు. ఇందులో మనకి మల్టీ స్టేజ్ సాలిడ్ ఫ్యూయల్ ఇంజెక్షన్లు అయితే వాడుతున్నారు మరియు దీన్ని చాలా గట్టిగా ఉండే కాంపోజిట్ మెటీరియల్స్తో అయితే తయారు చేస్తున్నారు. సో దీనివల్ల మిసైల్ బరువు తక్కువగా ఉంటుంది కానీ అది చాలా శక్తివంతంగా అంటే పవర్ఫుల్గా పనిచేస్తుంది అనమాట. సో దీన్ని రోడ్డు మీద వెళ్ళే ట్రక్కుల ద్వారా లేదా రైలు మార్గాల ద్వారా ఎక్కడి నుంచి అయినా సరే చాలా సులభంగా దీన్ని ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు. సో దీనివల్ల శత్రువులు మన మిసైల్ ఎక్కడుందో కనిపెట్టడం అనేది చాలా కష్టమవుతుంది. ప్రస్తుతం మన దేశానికి పొరుగు దేశాలైన చైనా మరియు పాకిస్తాన్ నుండి ఎదురవుతున్న సమస్యలను దృష్టిలో ఉంచుకుంటే ఈ అగ్ని-6 మిసైల్ అనేది మనకి చాలా అవసరం. సో చైనా దగ్గర ఇప్పటికే చాలా దూరం ప్రయాణించి ICBM మిసైల్స్ అయితే ఉన్నాయి. కానీ ఇప్పుడు అగ్ని-6 రావడంతో ఇండియా కూడా వాళ్ళకి గట్టి పోటీ అయితే ఇస్తుంది అనమాట. సో దీనివల్ల ఆసియా ఖండంలో మన దేశం ఒక తిరుగులేని శక్తిగా మారుతుంది. సో ఇప్పటికే మనం అగ్ని-5 మిసైల్ను విజయవంతంగా పరీక్షించాం. సో ఇప్పుడు అగ్ని-6 అనేది దానికంటే ఎన్నో రెట్ల పవర్ఫుల్గా ఉండబోతోంది. సో భారతదేశం ఎప్పుడు శాంతిని కోరుకుంటుంది మరియు మనం ఎవరి మీద కూడా ముందుగా అటాక్ అయితే చేయం. కానీ ఎవరైనా మన జోలికి వస్తే వాళ్ళని కోలుకోలేని విధంగా దెబ్బ కొట్టడానికి ఇలాంటి మిసైల్స్ మనకు ఒక రక్షణ కవచంలో పనిచేస్తాయి. సో ఆత్మనిర్భర్ భారత్ పథకంలో భాగంగా మన దేశీ శాస్త్రవేత్తలు ఇలాంటి అద్భుతమైన ఆయుధాలను తయారు చేయడం మనందరికీ ఎంతో గర్వకారణం అని చెప్పుకోవాలి. సో ప్రభుత్వం నుండి త్వరలోనే ఈ అగ్ని-6కి సంబంధించి ఒక మంచి వార్త వస్తుందని చెప్పి అప్పుడు భారత రక్షణ రంగంలో ఒక కొత్త చరిత్రను సృష్టిస్తుందని చెప్పేసి మనందరం ఆశిద్దాం. మన సరిహద్దులు ఎప్పుడూ భద్రంగా ఉండాలని కోరుకుందాం.